హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మీకు ఈజీగా పిండి ప్రమిదలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో, ప్రాసెస్‌కి అయితే వెళ్ళిపోదాము. ఈ పిండి ప్రమిదకి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బియ్యపు పిండిలో బెల్లం, ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలతో కలిపి చేస్తాం కదా పిండి ప్రమిద. ఈ విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది చాలా టైం టేకెన్ పని కదా. మనం 7 ప్రమిదలు ఒకేసారి చేయాలంటే కొంచెం చేత్తో అయితే అంత పర్ఫెక్ట్‌గా అయితే రావు. కానీ దీనికి ఏం చేస్తే కరెక్ట్‌గా ఈజీగా వచ్చేస్తది అని నేనైతే ఆలోచించి ఇది చేయాలని డిసైడ్ అయ్యి చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఆ ప్రాసెస్‌ని నేను మీకిప్పుడు చూపించబోతున్నాననమాట. ముందుగా అయితే నేను సప్త శనివార వ్రతం చేస్తున్నాను. నేనిప్పుడు థర్డ్ వీక్‌లో ఉన్నాననమాట. ఆల్రెడీ పూజ అయిపోయింది. ప్రమిదలు పెట్టి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను. బట్ మీకు చూపించడం కోసం నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను. పిండి అయితే ఇంత సాఫ్ట్‌గా, గట్టిగా కలుపుకోవాలనమాట. సో, కలుపుకున్న తర్వాత నేను మీకు ఒక 2 ప్రమిదలు చేసి చూపించాలని 2 చేస్తున్నాను. మినిమమ్ ఈ మాత్రం ముద్ద ఉంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, నేను 2 చేస్తున్నానని చూపిస్తున్నాను కదా. సో, ఇంతింత ఉండలైతే చుట్టుకోవాలి ప్రమిద కోసం. ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర ముగ్గులు వేసుకునే అచ్చుల డబ్బా ఉంటది కదా. సో, ఒకవేళ ఈ డబ్బా లేకపోయినా ఈ సైజులో ఉండే ఏదైనా ఒక ప్లెయిన్ డబ్బాని తీసుకోండి. అందులో కాస్త బియ్యపు పిండి గానీ, ఏదైనా మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా పర్వాలేదు. సో, ఆ పిండి కొంచెం వేసేసి లైట్‌గా డబ్బా నిండా స్ప్రెడ్ చేసేసేసి మీరు ఈ తయారు చేసుకున్న ఈ పిండి ముద్దని అందులో పెట్టి లైట్‌గా ప్రెస్ చేయండి. ఎక్కువ ప్రెస్ చేసామంటే మళ్ళీ అది డబ్బా నుంచి బయటికి రావడానికి మళ్ళీ కష్టమవుతదనమాట. సో, స్లోగా చేస్తూ మీ దగ్గర ఇలాంటి ధూప్ కోన్స్ ఉంటాయి కదా. వీటితో మీరు కరెక్ట్‌గా సెంటర్‌లో ఒక చిన్న ప్రింట్ లాగా వేసుకొని కరెక్ట్‌గా అదుముతూ లోపలికి పంపించారంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తదనమాట. మనం నెయ్యి వడ్డించుకోవడానికి, అలాగే దీపం చక్కగా వెలుగుతుందనమాట. సో, ఇలాంటి కోన్‌తో మీరు ఇలా లోపలికి ప్రెస్ చేసేసి తీసేస్తే చూసారా షేపు ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో. మీరు ఒక్కసారి ఇలా రోల్ చేశారంటే ఈజీగా ఊడొచ్చేస్తదనమాట బయటికి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ప్రమిద. అదే మనం ఇలా చేత్తో చేయాలంటే ఇంత పర్ఫెక్ట్‌గా రాదు. చాలా టైం టేకెన్ అనమాట. మనం 7 ప్రమిదలు చేసుకుంటాం కదా. దీనికోసం అయితే చాలా టైం పట్టేస్తది. సో, అందుకోసమే ఇలాంటి ఒక ఆలోచన నాకొచ్చిందనమాట. ఇలా చేస్తే బావుంటది అని. సో, నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఫాలో చేసి మీరు కూడా ప్రమిదలు ఇలాగే చేసుకోండి. సో, ఇంకొకటి కూడా నేను చేస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అసలు. దేనితో చేయాలి అని ఆలోచించి వీటితో చేశాను. నాకైతే కరెక్ట్‌గా వచ్చిందని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు దీన్ని వెలిగించి కూడా చూపిస్తాను. చూడండి. అయితే వెలిగించడానికి ముందుగా నేను గోవిందనామాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ గోవిందనామం పెట్టిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి ఈ దీపంలో కూర్చున్నాడు అని అనిపిస్తుంది నాకైతే. అంత అందంగా ఉంటుంది ఈ పిండి ప్రమిద మీద ఇలా గంధము, కుంకుమ పెట్టి, తిరునామం పెట్టి, ఇందులో ఆవు నెయ్యి వడ్డించుకొని దీపం వెలిగిస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. జనరల్గా ఆ జ్యోతిలోనే మనకి ఆ భగవంతుడు కనిపిస్తాడు. మనం కూడా అలాగే ఈ దీపాన్ని ఆరాధిస్తూ ఈ దీపం పెట్టుకుంటే మనకి చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కదా చూడడానికి. సో, నేను కూడా అలాగే దీపం వెలిగించి ఆనందపడుతూ ఉంటాను. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మనకైతే ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా ఒక చిన్న బౌల్ పెట్టుకొని ముద్ద కలిపేసి రెడీగా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.